హాయ్ అండి. ఈరోజు మన ఇంట్లోనే శత్రువులు ఉంటాయి, ఆ టాపిక్ మీద మాట్లాడుకుందాం. ఇట్లాగే శత్రువులు అంటే ఏదో మనకి బయట కనపడేటట్టు భయంకరంగా అట్లా ఉండరు. వీళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళల్లో వాళ్ళే గెలవాలి, నేను చెప్పిందే కరెక్టు, ఏంటో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద అసలు కోపం, అస్తమాను కోపం చూపిస్తూనే ఉంటారు వాళ్ళు. మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళలో ఒక ఈగో. అసలు మనం ఏ తప్పు చేయకపోయినా మనం చేసిందే తప్పు, వాళ్ళు చేసిందే కరెక్ట్. ఈ విధంగా మనల్ని ఇట్లా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది. వాళ్ళు ఇంకా ఏం చేస్తారు, ఎమోషనల్ డ్రామా చేస్తారు. ఈ విధంగా వాళ్ళని బాధపడుతూ ఉంటే మనం చాలా టార్చర్ పడుతూ ఉంటాం వాళ్ళ వల్ల. అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అలా ఫేస్ చేసిన వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళతో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. వీళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు అనవసరంగా ఒక భర్త భార్యని కానీ, ఒక భార్య భర్తని కానీ అక్కడేమి అసలు అవసరం లేదు అయినా కూడా వాళ్ళ మీద కోపం చూపిస్తూ ఉంటారు. అందరి ముందు తిడుతూ ఉంటారు, అందరి ముందు చిరాకు పడుతూ ఉంటారు, సరిగ్గా సమాధానం చెప్పరు. ఆ విధంగా ఉండే వాళ్ళకి ఎదుటో వాళ్ళు బాధపడే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఒకలాంటి ఫీలింగ్ వచ్చి వాళ్ళు ఏడుస్తూ బాధపడుతూ చెప్పుకోలేక ఆ విధంగా నలిగిపోతూ ఉంటారు చాలామంది. వాళ్ళకేమో అర్థం కాదు, మనం అట్లా అనేసాము, తనకి ఇట్లా బాధపడుతుంది, తన ఇబ్బంది పడుతుంది అనేది కూడా అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళతో అయినా కూడా ఇంకా మనమే ఏడ్చుకుని, మనమే బాధపడి, మళ్ళీ మనమే చూసుకుని, మళ్ళీ మనం అట్లా మనం కొనసాగుతూ ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాగా మనల్ని టార్చర్ పెట్టేటప్పుడు, మనం బాధపడుతున్నప్పుడు వాళ్ళకి ఈ సమస్య ఇంకా పెద్దది చేయాలి, మనల్ని ఏడిపించాలి. మనం ఏడుస్తుంటే వాళ్ళకి ఇంకా ఆనందం కలుగుతుంది, వాళ్ళల్లో ఆ ఫీలింగ్ వస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. మనం బాధపడుతుంటే వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. మనమేమో పిచ్చెక్కి మనమేం చేయాలో, మనల్ని ఎందుకు అన్నారో, మనల్ని ఎందుకు తిట్టారో అని మనం ఏడుస్తూ ఉంటాం. సరే ఇది ఇట్లా చక్కగా బాధపడుతుంది, చక్కగా దీని ఇదేదో బాగుందని చెప్పి వాళ్ళు మనల్ని చక్కగా ఆడుకుంటారు, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మనసులో కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని డీల్ చేసేటప్పుడు మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. మనం వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు కూడా సొసైటీ గురించి మనం మైండ్లో పెట్టుకోకూడదు. వీడు మనోడే కదా, ఎందుకులే అని చెప్పేసి కూడా అసలు మనం వాళ్ళని జాలి చూపించామా, ఇంకేమీ లేదు అస్సలు. అందుకని వీళ్ళని ఇప్పుడు సపోజ్ ఒకటి ఉంటుందా, ఒక డైమండ్ ఉంది, ఆ డైమండ్ విలువ తెలిసిన వాడు ఏం చేస్తాడు, కిరీటంలో చక్కగా అమర్చుకుని చక్కగా డైమండ్ని చక్కగా దాని వాల్యూ దానికి ఇస్తాడు. అదే డైమండ్ని దాని విలువ తెలియని వాడికి ఇచ్చామనుకోండి, వాడు ఏం చేస్తాడు, అదేదో ఒక పిక్చర్ అనుకుని ఏ చెప్పులోగా వేసేసుకుంటాడు. అది అట్లాగా మన విలువ తెలియని వాళ్ళతో మనం ఎంత వాదిచ్చినా ఎంత చేసినా మనకి ఏమాత్రం విలువ ఉండదు. ఒక ఆ డైమండ్ విలువ తెలిసిన వాళ్ళకి ఎంత ఇదిగా అపురూపంగా చూసుకుని దాన్ని ఎక్కడ పెట్టుకోవాలని తెలిసిన వాళ్ళకే ఆ డైమండ్ విలువ తెలుస్తుంది. ఈ తెలియని వాడు ఏం చేశాడు, చెప్పులో వేసుకున్నాడు. అట్లా ఉంటుంది ఇప్పుడు కాబట్టి మనం అట్లా వాళ్ళు బాధపడుతున్నారని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం కన్నా వాళ్ళని అక్కడితో అలా వదిలేయాలి. వాళ్ళని ఏం చేయాలి, అట్లా అది చాలా కష్టం. కానీ మనం ఆ టాపిక్ నుంచి మనం బయటపడాలి. దానికి పెట్టే మైండ్, టైము ఇవన్నీ వేస్ట్ మనకి. మనలో యూ బికమ్ స్ట్రెంగ్త్, యూ బికమ్ పవర్ఫుల్. ఆ విధంగా తయారయ్యి దానికి ఏం చెయ్యాలి, మనలో ఉన్న స్కిల్స్ మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. ఎక్కడితో మనం స్కిల్స్ ఆఫ్ చేసేసి మన టాలెంట్ అంతా కుటుంబం, ఫ్యామిలీ, పిల్లలు అని వదిలేసేసుకొని ఇలా బాధపడి వీళ్ళ వల్ల మనం సఫర్ అవటం కన్నా, మనం ఎక్కడైతే ఆగామో అక్కడ ఏదో ఒకటి, ప్రతి ఒక్కరి మనిషిలోనూ ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. దాన్ని అలాంటప్పుడే మనకి గుర్తొస్తుంది. అది మనం ఒక మార్గంలాగా ఎంచుకుని మనం ఆ మార్గంలో మనం నడిచి మనం ఏంటనేది ఒక డైమండ్ లాగా, ఒక అపురూపమైన దానిలాగా మనం తయారవ్వాలి. దీనికి మనం చేయాలి అంటే చాలా మధ్యలో చాలా కష్టాలు వస్తాయి. కానీ ఆ విధంగా మనం ఏమాత్రం ఆగకుండా వాళ్ళు ఎంత బాధ పెట్టినా మనం ఇంకా ముందుకు వేయాలి అడుగు. ఆ అడుగు వేసిన అడుగు మళ్ళీ వెనక్కి రాకూడదు. ఆ అడుగు ముందుకు వేసుకుంటూ వాళ్ళు ఎంత బాధ పెట్టినా అలా వేసుకుంటూ ముందుకు వేయాలి అడుగు తప్ప మనం ఏమాత్రం వెనక్కి తగ్గకూడదు. ఇలాంటి వాళ్ళని అసలు వదలకూడదు. కాబట్టి మనం స్కిల్స్ డెవలప్ చేసుకుని మన టాలెంట్ ఉపయోగించుకుని మనం ఒక డైమండ్ లాగా తయారవుదామా.
లేకపోతే ఒక గాజు మనల్ని ఒక గాజు పెంకులా చూసి మనల్ని వేడిపిస్తున్నారు కదా, అట్లాగా ఉందామా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి మనం ఒక అరుదైన డైమండ్లా తయారవ్వాలి. అప్పుడు కూడా మనల్ని ఇట్లాగే ఏడిపించారు అనుకోండి, ఇంకా తీసి పక్కన తోసేయండి అంతే వాళ్ళని, అంతే.